ఈనాడు తెలంగాణ రాష్ట్రమే కాదు, పక్కనున్న ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలలో వెలుగులు చిమ్మడానికి కారణం ఈ నల్ల బంగారాన్ని వెలికి తీస్తున్న సింగరేణి కార్మికులు ఈ రోజు దేశానికి ఆదర్శం. ఈ రోజు సింగరేణి కార్మికుల యొక్క శ్రమ తమ రక్తాన్ని చెమటగా మార్చి నల్ల బొగ్గును బంగారంగా వెలికి తీసి ఈ రోజు లోకానికే వెలుగులను అందిస్తున్న ప్రాంతం భూపాలపల్లి ప్రాంతం. సింగరేణి కార్మికుల యొక్క ప్రత్యేకత తెలంగాణ ఉద్యమంలో మనం చూసినాం. ఆనాడు రాష్ట్ర సాధన ఆలస్యమైనప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద సీమాంధ్ర పాలకులు సమైక్య పాలనలో ఒత్తిడి తెచ్చినప్పుడు ఇక తెలంగాణ రాష్ట్ర సాధన ఆనాటి రాజకీయ పార్టీలతో అసాధ్యం అనుకున్నప్పుడు వేలాది మంది సింగరేణి కార్మికులు నడుం బిగించి పిడికిలెత్తి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి కారణమైన సింగరేణి కార్మికులు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించడం మన అందరికీ కూడా గర్వకారణం అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఈనాడు మీకు అందరికీ తెలుసు, భూపాలపల్లి అనేది ఒక చిన్న కుగ్రామంగా 500-600 జనాభాతో మొదలయ్యి ఆనాడు అన్న పెద్దలు నందమూరి తారక రామారావు గారు మొట్టమొదట ఈ భూపాలపల్లిని మండల కేంద్రంగా మార్చి మొట్టమొదటి పునాది రాయి ఈ ప్రాంతంలో సింగరేణి బొగ్గు ఉత్పత్తికి ఆనాడు పెద్దలు ఎన్టీ రామారావు గారు ఇక్కడ పునాది వేయడం జరిగింది. ఇక మళ్ళీ భూపాలపల్లి వెనక్కి తిరిగి చూడలేదు. ఆ తర్వాత అభివృద్ధి పదం వైపు నడుస్తూ 600 జనాభా ఈనాడు 60,000 ఓట్లతోని జిల్లా కేంద్రంగా భూపాలపల్లి మున్సిపాలిటీగా ఈరోజు రాష్ట్రానికే వన్నె తెచ్చే ప్రాంతంగా అభివృద్ధి చెందింది. ఈనాడు మన కళ్ళ ముందల్లే చిన్న గ్రామం నుంచి జిల్లా కేంద్రంగా భూపాలపల్లి అభివృద్ధి చెందింది అనంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఈరోజు ఈ ప్రాంతం అభివృద్ధికి కారణమైంది. అయితే మిత్రులారా, నిన్న మన కొంతమంది ప్రకటనలు చేస్తున్నారు, నేను నిశ్చితంగా గమనిస్తున్నా. మేం భూపాలపల్లి జిల్లా ఇస్తే కాంగ్రెస్ పార్టీ జిల్లాను రద్దు చేస్తుందని ఒక తప్పుడు విషపు ప్రచారం చేస్తున్నారు. ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రులకు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఏ జిల్లాలను తొలగించడం కానీ కొత్త జిల్లాలను ఇచ్చే ఆలోచన కానీ ప్రభుత్వ పరిధిలో పరిశీలనలు లేదు. ఎన్నడైనా జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలి, లేకపోతే రేషనలైజ్ చెయ్యాలి అనంటే బహిరంగంగా ప్రజలకు చెప్పి శాసనసభలో చర్చ చేసి ప్రతిపక్షాల సూచనలు తీసుకున్న తర్వాతనే జిల్లాల గురించి ఆలోచన చేస్తాం. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అపోహలు సృష్టించాలని ప్రయత్నం చేసినా భూపాలపల్లి ప్రాంతం చైతన్యవంతమైన ప్రాంతం. ఎవరు ఏ కుట్రలు కుతంత్రాలతోని ఈరోజు తప్పుడు ప్రచారం చేస్తుండ్రో పసిగట్టగలిగిన శక్తి ఈ ప్రాంత ప్రజలకు ఉన్నది. భూపాలపల్లి జిల్లా ఎక్కడికి పోదు, జిల్లా కొనసాగుతుంది. అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. కార్మికులు కోరుకున్న విధంగా కార్మికులకు మేలు చెయ్యడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది తప్ప కార్మికులకు నష్టం కలిగించే ఏ నిర్ణయము ఈ ప్రభుత్వం తీసుకోదు. అదేవిధంగా డిస్మిస్ కార్మికులకు సంబంధించి 217 మంది ఉన్నారని మిత్రులు గండ్ర సత్యనారాయణరావు గారు నా దృష్టికి తీసుకొచ్చిండ్రు. ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలనో తప్పకుండా ప్రభుత్వము పరిష్కరిస్తుంది. 2014లో చంద్రశేఖరరావు గారు పిట్ట కథలు బుర్ర కథలు చెప్పిండు. అసలు అగ్గిపెట్టె లాంటి ఇల్లు అందులో ఎట్లుంటారు? అదో ఇందిరమ్మ ఇల్లు ఇల్లేనా? కొడుకొస్తే యాడుంటే కొడుకు కోడలుంటే యాడుంటారు? పండుగ పూట బిడ్డ అల్లుడు వస్తే యాడవంటారు? గొర్రె పిల్లను కుక్క పిల్లను ఉంటే యాడ కట్టేసుకుంటారు. మీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని దంచి మాటలు చెప్పిండు. మరి ఎవరికన్నా ఈడు ఉన్నోళ్ళకి ముఖ్యంగా మా అక్కల్ని అడుగుతున్నా, మీకు ఎవరికన్నా డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా అక్క? మనకు మాత్రం డబల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. 1000 ఎకరాలలో ఎర్రవల్లిలో ఆయనకు ఫామ్ హౌస్ వచ్చింది. 100 ఎకరాలలో ఆయన కొడుకు జన్వాడలో ఫామ్ హౌస్ వచ్చింది.
50 ఎకరాలలో ఆయన అల్లుడికి హరీష్ రావు గారికి మోయినాబాద్లో ఫామ్ హౌస్ వచ్చింది. కేసీఆర్ బిడ్డ కవితకు శంకర్పల్లిలో 25 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది. ఆయన్నే కాదు, ఆయనకు మందు గోళీలు అందించే సంతోష్ రావు కూడా 20-30 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చిందయా. ఇక రాంది ఎవరైనా ఉన్నారంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ క్లాస్మేట్ ఉంటాడు ఒక ఆయన జాంగీర్ అని, చదువుకున్నప్పటి నుంచి ఆయనతోనే ఉన్నాడు. నిన్నగాక మొన్న ఆయన చేతికి దట్టి కట్టింది కూడా గాయననే జాంగీర్. జాంగీర్కి ఒక్కనికే ఏం రాలే పాపం, చూస్తూనే ఉన్నాడు ఆయన క్లాస్మేటు కింది నుంచి పైకి ముఖ్యమంత్రి అయిండు దిగిపోయిండు, కానీ జాంగీర్కు మాత్రం న్యాయం చేయలే. కేసీఆర్ అయినా మోడీ అయినా బొమ్మలు చూపించి ఓట్లు అడగడానికే పనికొస్తారు. నేను ఒక్క మాట మా అక్క చెల్లెళ్ళకి నేను చెప్పదలుచుకున్నా, అక్క పెళ్లి పెద్దను చూసి పిల్లని ఇచ్చినాం అనుకో, పిల్లగాడు సంసారం చేయకపోతే ఎవరికి చెప్పుకుంటాం అక్క? అవునా కాదా? పిల్లగాడు పనికొస్తాడా పనికిరాడా, ఇల్లు నడుపుతాడా ఇల్లు నడపడా అని పిల్లగాన్ని చూసి పిల్లనిస్తాం, కానీ పెళ్లి పెద్దను చూసి పిల్లనిస్తే సంసారం ఆగం కాదా అక్క? అవునా కాదా? ఇవాళ ఓటు కూడా కేసీఆర్ను చూసో మోడీని చూసో ఓటేస్తే వాళ్ళు పెళ్లి పెద్ద లాంటి వాళ్ళు తప్ప మన గల్లీలో వచ్చి మోరీ తీసేటోడా, లైట్ వేసేటోడా, సైడ్ ట్రైన్ కట్టేటోడా, లేకపోతే మనకి ఇల్లు కావాలన్నా పెన్షన్ కావాలన్నా పిల్లగానికి బడిలో పైన సీటు కావాలన్నా మోడీ కేసీఆర్ వస్తారా? అదే మీరు కాంగ్రెస్ వాళ్ళకు ఓటేస్తే కౌన్సిలర్ ఎవరున్నా మీ సత్యన్న మీ గల్లీకి వస్తాడు, ఆడ నిలబడి మోరీ తీపిస్తాడు, మీ సైడ్ ట్రైన్ కట్టిస్తాడు, మీ రోడ్ వేపిస్తాడు, మీ బైపాస్ రోడ్డు తెప్పిస్తాడు, మీ లక్ష్మీ నరసింహస్వామి గుడికి నిధులు తీసుకొస్తాడు, మీ సమ్మక్క సారలమ్మకు కావాల్సిన రోడ్లు వేపిస్తాడు, గోదావరి పుష్కరాలను బ్రహ్మాండంగా ఈ ప్రాంతంలో పూర్తి చేస్తాడు. ఏమన్నా కావాలంటే మీరు సత్యన్నను కలిస్తే సత్యన్న సీదా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరకు వస్తాడు. నాకు సత్యన్నకున్న మిత్రత్వం మీకు అందరికి తెలుసు కదా. నేను ముఖ్యమంత్రిగా కాదు, మున్సిపల్ మంత్రిని కూడా నేనే. మున్సిపల్ మంత్రినే కాదు, మీ సత్యన్నకు అత్యంత ఆప్తున్న సంగతి మీకు అందరికీ తెలుసు కదా. ఇవాళ మీ గల్లీలో మోరీ పనికి కావాలంటే సీదా ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చి చేయి పట్టుకొని నాతో సంతకం పెట్టించే శక్తి ఇవాళ గండ్ర సత్యన్నకున్న మాట వాస్తవం కాదా? ఇవాళ మీ గల్లీ అభివృద్ధి చేసుకోవాలంటే మీ గండ్ర సత్యన్న మీకు కావాలి, కానీ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బోర్ల బొక్కలు వండుకునే కేసీఆర్ వస్తాడా, ఢిల్లీలో ఉండే మోడీ వస్తాడా? అసలు అడిగేటోనికి సిగ్గని ఉండాలి. వినేటోడు చెమిటోడైతే చెప్పేటోడు మహాభారతం అంత ఇంత పొడుగు చెప్తాడు. మనల్ని చెవిటోళ్ళు అనుకుంటారు బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండి మన భూపాలపల్లిలో బైపాస్ రోడ్డు తేలేదు. 3 సార్లు ప్రధానమంత్రి అయిన మోడీ ఏనాడని భూపాలపల్లికి వచ్చిండా? కేసీఆర్ను మోడీను చూసి ఓటేస్తారంటే మోసపోతాము, గోసపడతాం. మీ గండ్ర సత్యన్నను చూడండి, మీ గల్లీలో ఉండే కౌన్సిలర్లను చూడండి, మీ మున్సిపల్ శాఖ మంత్రిని చూడండి, మీ సోదరుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని చూడండి. నేను పనిచేసేది, సంతకం పెట్టేది నేను, నిధులు ఇచ్చేది శ్రీధర్ బాబు గారు, మమ్మల్ని ఇద్దరిని సమన్వయం చేసి పని చేయించుకునేది గండ్ర సత్యన్న. ఆర్బీ న్యూస్ చెప్తుంది, ఒక్కసారి ఆలోచించండి. మీ అమూల్యమైన ఓటును ఎవరికి వేయాలనేది ఆలోచించి వేయండి. మీ వెంటే ఉంటూ మీ సమస్యల్ని నిజాయితీగా పరిష్కరించే వారికే ఓటేయండి. ఇప్పుడు చేజారితే మరో 5 ఏళ్లు ఆగాల్సిందే. భూపాలపల్లి మున్సిపాలిటీ ప్రజలారా, ఒక్కసారి వివేకంతో ఆలోచించి ఓటేయండి. డబ్బుకు మీ ఓటును అమ్ముకోవద్దు, అది మీ భవిష్యత్తును అమ్ముకున్నట్టే. అభివృద్ధి చేసే నాయకుడిని ఎంచుకోండి, డబ్బు పంచే నాయకుడిని కాదు. మీ ఓటే మీ ఆయుధం, దాన్ని అంగట్లో అమ్మకండి. రోడ్లు, నీళ్లు, పారిశుద్ధ్యం, ఉపాధి ఇవన్నీ మీ ఓటుతోనే నిర్ణయించబడతాయి. డబ్బు ఇచ్చినవాడు రేపు మీ సమస్యలు వినడు. నిజాయితీకి ఓటేయండి, అవినీతికి కాదు. భూపాలపల్లి భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. వివేకమే మీ విజయం, ఓటే మీ శక్తి. ఎర్రటి ఎండలో కూడా మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరైన మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఎక్కడ లేనంత ఎండ భూపాలపల్లిలో ఉన్నాయి చలికాలంలో కూడా. మొదటి నుంచి ఇంతేనా మీరు? అందుకే హుషారు ఎక్కువ భూపాలపల్లి, హుషారు కూడా ఎక్కువనే మీరు. ఎందుకంటున్నా అంటే మరి హుషారు ఎక్కువ కాబట్టి నేను 4 మాటలు అడుగుతా. మా ఆడబిడ్డలు ఎక్కడున్నారు? అందరు ఇక్కడనే ఉన్నారుగా, వెనక కూడా ఉన్నారు కదా. మీరు సమాధానం చెప్పాలి. ఇక
అందరికీ నేను ఇలా పొద్దున హన్మకొండకెళ్ళి వచ్చిన. హన్మకొండలో నాకు భద్రకాళి గుడికెళ్ళి ఒక పంతులు వచ్చి దీవెనిచ్చిండు. దీవెనిచ్చినాక ఎక్కడ పోతున్నావు అన్నాడు. అంటే నేను ఇట్లా భూపాలపల్లి పోతున్నా సార్, మా రమణారెడ్డి అన్న మీటింగ్ పెట్టిండు పోతున్నా అని చెప్పిన. మీ అందరికి 4000 పెన్షన్ పడ్డదట కదా, పడలేదా? నిజంగానా? మీ ఇంట్లో మీ అత్తలకు పడలే 4000? మరి కోడలకు 2500? మీరు బగ్గుసారున్నారు కానీ పడ్డది. కానీ ఏంది మీరు అబ్బా ఎలక్షన్లు ఉన్నాయి కదా ఆయన కేటీఆర్ అన్న ఏమన్నా అప్పు అడుగుతాడేమో అనుకొని అట్లా ఉల్టా అవ్వద్దని చెప్తున్నా. కరెక్టేనా? పడ్డాయి కదా, ఈ ఎన్కోళ్ళకు పడ్డాయట. పడ్డలే. సత్యన్న ఏలే, నేను రేవంత్ అన్నదేలే, కట్నం పెట్టలే. ఇక మీరు ఎట్లున్నారంటే ఎంత హుషారున్నారంటే భూపాలపల్లి వాళ్ళు ఇక తులం బంగారం కూడా రాలేదంటారేమో. నిజంగా రాలేదా? అమ్మతోడు, సోనియమ్మ తోడు, రాహుల్ గాంధీ తోడు, ప్రియాంక గాంధీ తోడు రాలే. పెద్ద మనిషి ఖార్గే గారు నిడిచిపెడదాం బాగుండదు కానీ కాదు. వీళ్ళే చెప్పిర్రు కదా 2 ఏళ్ల కిందట రమణారెడ్డి అన్న ఓడించేందుకు శిల్క పలుకులు వాళ్ళకిర్రు కదా, బాండ్ పేపర్ల మీద రాసి గ్యారంటీ కార్డులు ఇంటింటికి వంచి అక్కా నీకు 2500, చెల్లే నీకు 2500, డిసెంబర్కి వెళ్ళే ఇస్తా, ముసలోళ్లకు 4000, అత్తలకు 4000, కోడళ్లకు పడ్డాయా? మరి నిజంగా పడలేదా? ఈరోజు ఫిబ్రవరి 9వ తారీఖు రైతు బంధు పడ్డదా? రైతు బంధు వచ్చిందా? స్కూటీ వచ్చిందా? వెనకొకళ్ళు చెప్తలేరు. విద్యా భరోసా కార్డు వచ్చిందా? మీ ఎమ్మెల్యే కినవాడాల క్యాంప్ ఆఫీస్ లో విద్యా భరోసా కార్డు వచ్చిందా? 5 లక్షల కార్డు వచ్చిందా? రైతు బంధు వచ్చిందా? సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు వచ్చినాయా? బతుకమ్మ చీర వచ్చిందా? కేసీఆర్ కిట్టు వచ్చిందా? మనకు సోయి వచ్చిందా? ఎందుకంటే ఇన్ని రకాల లంగమాటలు చెప్పి మంచిగా బంగారం వస్తుంటే రమణను ఓడించేందుకు తులం బంగారం అని అబద్ధాలు చెప్పి అబద్ధాలాడి అడ్డమైన కథలు చెప్పి ఈయన రేవంత్ అన్న ఇద్దరు వచ్చి మస్తుగా నరికిండ్రు. ఇక నరుకుడు అంటే భూపాలపల్లికి వెళ్ళి మొదలు పెడితే పరకల దాకా నరికిండ్రు. ఓ ఇది చేస్తాం అది చేస్తాం పొడి చేస్తాం ఇన్ని చెప్పి నిన్న వచ్చిండు. మళ్ళా ఎవరు వచ్చిండు నిన్న? ఆయన పేరు అనుముల రేవంత్ రెడ్డి కాదు, లాగుల తొండల రెడ్డి. ఎందుకంటే ఆయనకు వేరే శాతం అయితే లేవు. గట్టిగా అడిగినావు అనుకో, ఏమాయిరాబాయి రైతు బంధు మరి ఫిబ్రవరి 9వ తారీఖు వచ్చిందంటే ఈ లాగుల తొండలు ఇచ్చి పెడతా అంటాడు. ఏమాయ మరి తులం బంగారం ఏమాయంటే నీ గుట్లు వీకి గోటీలా ఆడతా. ఏమాయరా అయ్యా మరి 2500 ఇస్తా అన్నావు, ఏం సంగతి అంటే నీ పేగులు తీసుకొని మెడలు వేసుకుంటా. ఎవడన్నా ముఖ్యమంత్రిని చూసినాం ఇట్లా? అన్న ఎన్టీ రామారావు గారిని చూసినాం, అటెనక చంద్రబాబుని చూసినాం, అటెనక రాజశేఖర రెడ్డి గారు వచ్చిండ్రు, అటెనక రోషయ్య గారు వచ్చిండ్రు, అటెనక కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిండు, అటెనక కేసీఆర్ అన్న వచ్చిండు, అటెనక గీన వచ్చిండు. ఎట్లున్న తొండలరెడ్డి కథ అంటే వెనకటికి ఎవడో అద్దం బాగాలేక ముఖం బల్ల కొట్టినాడు, ముఖం బాగాలేక అద్దం బల్ల కొట్టినాడు. ఎందుకంటే నడప శాతం అయితే లేదు రాష్ట్రం. కేసీఆర్ గారు బంగారం మోలే. డిసెంబర్ నెలలో మీ అందరికీ ఎవ్వరు దరఖాస్తు పెట్టేది లేదు, దండం పెట్టేది లేదు. మంచిగా దబ్బన ఫోన్లు టింగు టింగు అంటుండే రైతు బంధు పడుతున్నానా పడకపోతున్నానా? ఇవాళ ఏం తారీఖు మరి? ఫిబ్రవరి 9. కేసీఆర్ ఉన్నప్పుడు డిసెంబర్ లో పడ్డ రైతు బంధు ఇవాళ ఈ రోజు వరకు పడ్డదా? పడలేదా? కేసీఆర్ ఎవడు, ఈయనెవడు, ఆయనెవడు అని లక్కీ డ్రాల నువ్వు కొట్టినావు, లక్కీ డ్రాల సీఎం అయినావు. అదేదో 5 ఏళ్ళు నడుపుకోకనట కేసీఆర్ తిడతావు. నేను ఒకటే చెప్తున్నా, యాది పెట్టుకో. తిడితే నన్ను తిట్టు, రమణారెడ్డి అన్నం తిట్టు, మా ప్రకాశ్ అన్నం తిట్టు, కానీ కేసీఆర్ తిడితే మాత్రం అరే పొట్టోడా నేను చెప్తున్నా. 2 ఏళ్ళే నీ టైం అంతా, 2 ఏళ్ళే. 2 ఏళ్ల తర్వాత మళ్ళా గులాబీ జెండా ఎగురుడు పక్కా. మొక్కుకో, ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో అంతమంది దేవుళ్ళకు మొక్కుకో, కానీ నువ్వు పాతాళంలో దాక్కున్నా నీకు మాత్రం ఉంటదిరా పొట్టుడా, పక్కా ఉంటది. కేసీఆర్ అంటే మాత్రం ఇడిచిపెట్టాం, మా కార్యకర్తలను అంటే కూడా ఇడిచిపెట్టాం. ఇక్కడ ఉన్నారు పోలీస్ అధికారులు కూడా, వాళ్ళకు కూడా నేను చెప్తున్నా, అయ్యా పోలీస్ అధికారులు, అధికారం ఎవరి అయ్యే సొత్తు కాదు. మళ్ళా వస్తాం,
ఇప్పుడు ఎవరెవరైతే నకరాలు చేస్తుండ్రో తోకలు కట్ చేసే బాధ్యత నాది. జాగ్రత్తగా ఉండండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. తెలంగాణ బిడ్డలం, రేషమున్నోళ్ళం, ఉద్యమంలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళం, సింగరేణి గడ్డ మీదకి వెళ్ళి చెప్తున్నా, బరాబర్ గల్లవట్టి అడుగుతాం. ఏమైంది నీ 420 హామీలు? మా ఆడపిల్లలకి ఇస్తానా 2500 ఎప్పుడు ఇస్తావని అడుగుతాం. ఎప్పుడు ఇస్తావు 4000 పెన్షన్? బరాబర్ అడుగుతాం. తులం బంగారం ఎప్పటి నుంచి ఇస్తావు? బరాబర్ అడుగుతాం. ఇయ్యకపోతే ఈపు చింతపండు చేస్తాం, అది కూడా పక్కా. భూపాలపల్లి జిల్లానట తీసేయడట, వాళ్ళు నువ్వు పెట్టిన అవురా తీసేస్తాను. జయశంకర్ సార్ పేరు మీద పెట్టింది ఎవరు? భూపాలపల్లి జిల్లా చేసింది ఎవరు? భూపాలపల్లికి మెడికల్ కాలేజ్ తెచ్చింది ఎవరు? భూపాలపల్లిలో కలెక్టర్ ఎస్పీని కూర్చోబెట్టింది ఎవరు? భూపాలపల్లిలో 1000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టింది ఎవరు? సింగరేణి క్వార్టర్లు కట్టింది ఎవరు? 19,000 విరాసత్ ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు? సింగరేణికి న్యాయం చేసింది ఎవరు? మరి పొట్టోడు పీకిందేమో 2 నెలల దానికట ఇంకా పెద్ద పోజులు కొట్టుకుంటూ వచ్చి నేను తీసేయ్యా. నేను అడుగుతున్నా, తీసేస్తే ఊకుందందుకు భూపాలపల్లిలో అమాయకం కొడుతురే. ఈపు చింతపండు అవుతుందని తెలుసు నీకు. 15 లక్షలు వచ్చిన వాళ్ళు, మోడీ పంపిన 15 లక్షలు వచ్చిన వాళ్ళంతా బీజేపీకి ఓటైండ్రి. రానోళ్ళంతా కారు గుర్తుకు ఓటైండ్రి. 4000 పెన్షన్లు వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ కు ఓటైండ్రి. 2000 పెన్షన్ వచ్చిన వాళ్ళు ఎవరికి ఓటేయాలి? వినబడతలేదు కారుకేనా? ఇప్పుడు రేవంత్ రెడ్డి పంపిన తులం బంగారం వచ్చిన వాళ్ళంతా కాంగ్రెస్ కోటేయింది. కానీ కేసీఆర్ పెట్టిన బతుకమ్మ చీర వచ్చిన వాళ్ళంతా ఎవరికి కోటేయాలి? ఎవలకు? పక్కానా? అనుమానం ఏం లేదా? నేను పోవాలనా? 100%? ఏం డౌట్ లేదా? ఒక్కసారి కారు గుర్తు కొట్టేసిన వాళ్ళు పిడికిల్లా పట్టరు, జర చూస్తా.